హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. వీడియో పెట్టయితే 1 వీక్ అయిపోతుంది. ఇదైతే సండే వ్లాగ్ అనమాట. మేమైతే సండే అయితే పాడేరు వెళ్ళడానికైతే వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళ ఇల్లు దాటించుకునే పాడేరు వెళ్ళాలన్నమాట. అందువల్ల అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అదే రోజు అక్కడ మాదకొండ అమ్మవారి తీర్థం అనమాట. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మాడుగుల పాడేరు దగ్గరలో ఉన్న ఊర్లన్నిటి దగ్గర మాదకొండ అమ్మవారు టెంపుల్ ఉంటుంది. అక్కడ ప్రతి ఊర్లోని పండగ తీర్థం రెండూ జరుగుతాయి అన్నమాట. అలాగే అమ్మ వాళ్ళ ఊర్లో కూడా టెంపుల్ ఉందన్నమాట. అక్కడైతే తీర్థం అవుతుంది. ప్రతి ఇయర్ తీర్థానికి అయితే వెళ్ళం, మేము పండగకి అయితే వెళ్తాం అప్పుడప్పుడు. చిన్న పల్లెటూరు కదా, పల్లెటూరులో ఏం చేసినా అది చాలా ప్రౌడ్గా ఉంటుందన్నమాట. ఏం చేసినా చాలా గొప్పగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే పూలమాలలు అయితే కట్టింది మమ్మీ. అక్కడ అమ్మవారి మెడలో ఉన్న గాజుల దండ అయితే నేను లాస్ట్ ఇయర్ పండక్కి వేసామన్నమాట. మమ్మీయే తీసుకుంది గాజులు. అల్లడం అయితే నేను అల్లానమాట. 1 ఇయర్ పాటు ఉందంటే చాలా హ్యాపీగా అనిపించింది చూడగానే. మన చేతితో చేసింది ఏదైనా 1 ఇయర్ పాటు ఉందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇలాగ టెంపుల్స్ దగ్గర అమ్మవార్ల దగ్గర గాజుల మాలలు అలా వేస్తే అవి ఎవరు తీయరు కదా. చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పల్లెటూరులో ఏం చేసినా చాలా గొప్పగా ప్రౌడ్గా ఉంటుందని అన్నాను కదా. ఇందుకే ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మమ్మీ వాళ్ళు ప్రహారీ గేట్లు గచ్చు అవన్నీ చేయించారని. కానీ చూపించలేదు కదా. ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. దగ్గర దగ్గర 10 సెంట్లు ఉంటుందేమో టెంపుల్ చుట్టూ ప్లేసు. ఆ ప్లేస్ మొత్తానికి ప్రహారీ కట్టించి లోపల గచ్చు చేయించారనమాట. ఆ గచ్చు ఎలా అంటే మొత్తం కాంక్రీట్ వేసారనమాట. చెప్పాలంటే ఐరన్ ఒక్కటి లేదు కానీ స్లాబ్కి అయినంత ఖర్చు అయిందనమాట. ఓన్లీ గచ్చికి, ప్రహారీ చుట్టూ ఉన్న గచ్చికి అంత ఖర్చు అయిందనమాట. చాలా హ్యాపీగా ప్రౌడ్గా అనిపిస్తుంది నాకైతే. మమ్మీ డాడీ ఆ టెంపుల్కి అలా చేశారా అని. టెంపుల్లో పూజ అయిన తర్వాత అయితే మేము పాడేరు వెళ్తున్నాం అనమాట. మేము అనంతగిరి వెళ్ళాం కదా, అలాగే ఉంటుంది పాడేరు ఘాట్ కూడా. కాకపోతే రోడ్స్ అవి చాలా వెడల్పుగా ఉంటాయన్నమాట. ఘాట్ ఎక్కినట్టు అనిపించదు అనమాట. పాడేరు ఫేమస్ మాదకొండమ్మ అమ్మవారు కదా, ఆ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇదైతే పాడేరు వెళ్ళే రూట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు క్లైమేట్ అయితే సూపర్. అసలు చెప్పాలంటే పాడేరులో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ చాలా ఫేమస్ అయిపోయారనమాట. అంటే అక్కడ వాతావరణం, అక్కడ తిండి అంతా వేరేగా ఉంటుంది కదా. అవన్నీ చూపిస్తూ చాలామంది ఫేమస్ అయ్యారు. ఆ వాతావరణమే వేరు కదా. ఘాట్ ఎక్కుతున్నప్పుడైతే చాలా బాగుంటుంది అసలు. రీల్స్ అవి చేయడానికైనా అసలు చాలా బాగుంటుంది. ఎంతమంది పాడేరు వెళ్ళారా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు మేము బయలుదేరడం చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంటి దగ్గరే 10 అయిపోయింది. 9 కల్లా పాడేరు కొండ మీదకి వెళ్ళకపోతే చాలా బాగుంటుంది అనమాట. మంచుతో ఉంటుంది మొత్తం. మేమైతే 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము. అప్పుడు రీల్ పెట్టామన్నమాట. చాలా బాగా వెళ్ళింది అదైతే. 35K వరకు వెళ్ళిందనమాట. పిల్లలతోనూ నేను నడవడమే పెట్టాను. కానీ ఊటీ ఆ టైప్లో ఉంటుందన్నమాట. మేము అప్పుడైతే జాన్యువరిలో వెళ్ళాము. అందువల్ల మంచు అది కొంచెం ఉందన్నమాట. అందులోని కొంచెం త్వరగా వెళ్ళాము. ఇప్పుడైతే 10 అలా ఇంటి దగ్గర అయిపోయింది. వెళ్ళేసరికి అయితే 12 అలా అయిపోయిందనమాట. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. పాడేరు కూడా చాలా డెవలప్ అయిపోయింది అసలు. 3 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ కూడా చాలా డెవలప్ అయ్యింది. ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. ఏదైనా మార్నింగ్ వెళ్తేనే హిల్ స్టేషన్స్లో బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే ప్రకృతి సిద్ధంగా ఉన్న తిండివి అయితే దొరుకుతాయి బాగా. ఇక్కడైతే మేము వెళ్ళేటప్పుడు ఒంట్ల మామిడి అనమాట ఇది. అది ఒక ఊరు. అక్కడైతే సంత జరుగుతుందన్నమాట. మేమైతే ఏమీ తీసుకోలేదు.
ఇలా ఘాటు ఎక్కినప్పుడైతే బైక్ మీద వెళ్తే చాలా బాగుంటుంది. తిరుపతి ఘాటు, పాడేరు ఘాటు బైక్ మీద ఎక్కాలన్నదే నా కోరిక అనమాట. అసలు కార్లో కన్నా నాకు బైక్ జర్నీయే చాలా ఇష్టం. నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మధ్య మధ్యలో రామఫలాలు, ఇంకా తేనె, ఇంకా చాలా రకాలైతే అమ్ముతున్నారనమాట. నేను ఫొటోస్ అవి చాలా బాగా దిగుదామని అనుకున్నాను. కానీ లేట్ అయిపోవడం వల్ల ఏమీ అవ్వలేదు. ముందుగా అనుకుంటే అసలు ఏమీ అవ్వవు. నాకు అదేంటో కానీ మీకు కూడా అలా అవుతుందా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే కాఫీ తోటలు అవన్నీ చాలా ఉంటాయన్నమాట. ఆగి ఆగి వెళ్తే చాలా బాగుంటుంది అసలు. చాలా దూరం కదా! మా ఇంటి దగ్గరికైతే 100 కిలోమీటర్స్ వస్తుంది. అంత దూరం వెళ్ళేటప్పుడు చాలా తొందరగా వెళ్తే అన్నీ అవుతాయి కదా! మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కదా! ఎక్కడికి వెళ్ళినా. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఫొటోస్ ఏమీ అవ్వలేదు. ఫంక్షన్‌కి కదా వెళ్తున్నాము. అక్కడ కూడా వెళ్ళాలి కదా! ఒక 2 అవర్స్ అయినా స్పెండ్ చేయాలి కదా అక్కడ కూడా. అందువల్ల అయితే ఫంక్షన్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నామనమాట ఆగకుండా. ఇలా అయితే పాడేరు దగ్గరలోకి వచ్చేసామన్నమాట. పాడేరు మోదకునమ్మ తల్లి అమ్మవారు ఎంత ఫేమస్సో, పాడేరుకి ముందు మినుములూరు అని ఉంటుందన్నమాట. అక్కడ మోదకున్న అమ్మవారి పాదాలు అంత ఫేమస్ అనమాట. పండగలు అవి చేసుకున్న ఫస్ట్ పాదాల దగ్గర అయితే చేసుకుంటారనమాట అందరూ. చాలా ఫేమస్ అసలు. అటువైపు నుండి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ పాదాల దగ్గర దండం పెట్టుకొని పాడేరు వెళ్తారనమాట. మోదకొండమ్మ అమ్మవారు అంటే ఆదివారము, మంగళవారము అనమాట. మంగళవారం అందరికీ డ్యూటీలు, ఇంకా స్కూల్స్ వల్ల సండేసే ఫంక్షన్స్ అయినా, పండగలైనా సండేసే పెట్టుకుంటున్నారు కదా అందరూ. మేము పండగ చేసినా సండేసే పెట్టుకుంటున్నాం అనమాట. అమ్మవారి పాదాల దగ్గర అయితే సండే వల్ల, పండగ వల్ల ఖాళీ లేదనమాట. అందువల్ల అయితే ఇక్కడ ఒక రీల్ తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. మమ్మీ అయితే కారులోనే పువ్వులవి కూర్చిందనమాట పాదాల దగ్గర వేద్దామని. మమ్మీని ఒక్కళ్ళని పంపించమని రిక్వెస్ట్ చేస్తే మమ్మీని ఒక్కళ్ళని పంపించారనమాట. తను పూజ చేసుకుంటుంటే మేమైతే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత అయితే బయలుదేరిపోయామన్నమాట. పూజ అయిన తర్వాత ఇంకా మాకు దర్శనం అవ్వలేదు కదా! అందువల్ల అయితే మేము వచ్చేటప్పుడు చేసుకున్నాం అనమాట. వచ్చేటప్పుడు 3 అలా అయ్యింది. అసలు ఎవ్వరు లేరు. ఎంత బాగా అయ్యిందో దర్శనం అసలు. ఇక్కడైతే పాడేరు ఎంటర్ అయిపోయామన్నమాట. పాడేరులోని కొండ మీద ఉన్నట్టే ఉండదు అసలు. తిరుపతిలో కూడా అంతే కదా! మనం కొండ మీద ఉన్నామన్న ఇది ఉండదు కదా! ఇక్కడ కూడా అంతే. ఇక్కడైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. అమ్మవారి దర్శనం అయితే ఎంత బాగా అయ్యిందంటే సండే అయినా సరే చాలా నీట్గా అయింది. పండగలు అవి పాదాల దగ్గరే చేసుకుంటారట ఇక్కడ ఎక్కువ. ఇక్కడైతే ఫొటోస్ అవి దగ్గర నుండే తీసుకుంటున్నారు కానీ నాకు ఎందుకో దగ్గర నుంచి తీయాలనిపించలేదు. మళ్ళీ ఏమైనా అంటారేమో అని దూరం నుంచే తీసానన్నమాట వీడియోలు, ఫొటోస్ కూడా. అమ్మవారు ఎంత నిండుగా ఉంటారో, చాలా నిండుగా ఉంటారు. మాడుగుల్లో కూడా అలాగే ఉంటారనమాట. తర్వాత అయితే ఇది వచ్చేటప్పుడు అనమాట. పాదాల దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాను అనమాట నేను. అసలు పాడేరు పాదాల దగ్గర ఈ ఫేమస్ ఏంటంటే మే నెలలో కూడా బయట చాలా వేడిగా ఉంటుంది. కానీ పాదాల దగ్గరికి వెళ్ళేసరికి సెంట్రలైజ్డ్ ఏసీలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అంత చల్లగా ఉంటుంది అసలు. అదే ఫేమస్ అనమాట ఇక్కడ. నాకైతే ఆశ్చర్యం వేసింది. ఆ రోజు ఎండ ఎంత ఎక్కువ కాసిందంటే చాలా ఎక్కువ కాసింది. కానీ పాదాల దగ్గరికి వెళ్ళేసరికి చాలా చల్లగా ఉందనమాట. అక్కడ పండగ చేసిన ఘటాలు అవి అనమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అవకాశం ఉంటే మాత్రం మోదకొండ అమ్మవారిని దర్శించుకోండి పాడేరు వెళ్తే మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.